ఆదిలాబాద్ జిల్లా నిషాన్ ఘాట్ వాగులో ఓ యువకుడు గల్లంతయ్యాడు. చేపలు పట్టేందుకు వెళ్లగా వాగు ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. దీంతో యువకుడు నీటిలో కొట్టుకుపోయాడు. అది గమనించిన స్నేహితుడు కాపాడేందుకు తీవ్రంగా శ్రమించాడు. వాగులో నుంచి యువకుడిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. కానీ వాగు ఉధృతి తీవ్రంగా ఉండటంతో అది సాధ్యం కాలేదు. దీంతో యువకుడు కొట్టుకుపోయాడు. అతడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. अरे उसको पानी पानी मुंडी तो बाहर निकाल उसकी। ఆదిలాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక వ్యక్తి తోటి మిత్రుడు రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అప్పటికే జరగాల్సినది జరిగిపోయింది. వాగు ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో ఆ వాగు ఉధృతికి ఒక్కసారిగా ఒక వ్యక్తి కొట్టుకుపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. నిషాన్ ఘాట్ వాగులో ఈ యువకుడు గల్లంతైన పరిస్థితి నెలకొంది. అయితే గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. యువకుడిని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తోటి మిత్రుడు అప్పటికే వాగు వేగానికి ఆ యువకుడు కొట్టుకుపోయినటువంటి దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అడిగి తెలుసుకుందాం. ప్రేమ్ సాగర్, సునీల్, గత 2 రోజులుగా నిన్నటి నుంచి కూడా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కొంత వాగులు వంకలన్నీ కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు కొంత వాగుల్లో నీళ్లు వచ్చాయి. చేపల వేటకని చెప్పి కొంతమంది మండలంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలోనే ఉంటుంది నిషాన్ ఘాట్ అనే గ్రామం సమీపంలో వాగులో చేపలు పట్టడానికి వెళ్లారు. అందులో యువకుడు గల్లంత అయితే ఉండగా మరో యువకుడు అతన్ని కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ తీరా మొదట నీళ్ళలోకి వెళ్ళిన యువకుడు గల్లంతైపోయాడు. కాపాడడానికి వెళ్ళిన వ్యక్తి బయటకు వచ్చాడని చెప్పి చెప్తున్నారు స్థానికులు. సో అతని కోసం ప్రస్తుతం అయితే ఆ వాగులో ప్రవాహం వైపు వెతుకుతూ ఉన్నారు. ఇంకా ఇప్పటి వరకైతే ఆయనకు సంబంధించిన ఆచూక్యం తెలియలేదు. సో ఈ వాగులు వంకలు పొర్లుతున్న టైంలో కొంత జాగ్రత్త ఉండాలి. చేపల వేటకు వెళ్లేవారు కానీ ఈ పశువుల కాపర్లు అటువైపు వెళ్ళొద్దని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సునీల్, ఓకే ప్రేమ్ సాగర్, థ్యాంక్ యూ. अरे उसको पानी पानी मुंडी तो बाहर निकाल उसकी। उधर